మీకు మీకు ఇష్టం లేని ఒక మాట చెప్పనా? బయట ఏమీ తెలియని అన్యజనులు చాలా బెటర్. ఎందుకంటే రేపటి రోజు ఈ పరిశుద్ధమైన వాక్యం వాళ్ళని కాలిస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన మనసు పోయి వాళ్ళు నూతన పరచబడచ్చు. కానీ విని విని ఉండి ఉండి ప్రియులారా, దేవుని సంఘాలలో మనం ఇక మారు మనసు పొందటం అనేది అది హైలీ ఇంపాసిబుల్. అది హైలీ ఇంపాసిబుల్. అంటే దీనికి బైబిల్ ఏం చెప్తుంది? వాత వేయబడిన మనస్సాక్షి. ఇక వాత వేసినా కూడా అది మారకపోతే ఇంకేం వాతలు వేయటానికి? నువ్వు పడితే పడదు, నువ్వు పోతే నరకంలో పడతావు, అక్కడ కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడే ఆ వాతలన్నీ తిరుగున్నావు కాబట్టి నువ్వు అనుకుంటావు కదా, ఇన్ని వాతలు తిన్నాను నేను, ఆడ ఉన్న అగ్ని కూడా ఇలాంటిదే కదా. ప్రజల ఇక్కడే నన్నేమి చెయ్యండి, అక్కడ నన్నేమి చేయును సుమతి. ఈ పిచ్చి పాస్టర్లు, పిచ్చి భక్తులంతా ఈ తినకుండా, తాకుంటా, మాట్లాడుకుంటా, చూడకుండా ఏదో పిచ్చి పిచ్చి చేసుకుంటున్నారు అని ప్రియులారా, మనల్ని దూషించుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటారు నాశనానికి. దేవునికి స్తోత్రం.